హాయ్, దిస్ ఈజ్ రవి. వైసీపీలో ఇప్పుడు ఒక రకమైన విచిత్రమైన గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఉన్న ఎంపీలు వెళ్ళిపోతున్నారు, ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. కొత్త వాళ్ళని తీసుకుందామంటే వాళ్ళు ఎవరు రావట్లేదు. సరే, ఉన్న వాళ్ళతో పోటీ చేద్దామంటే వాళ్ళు రావట్లేదు. సో వైసీపీకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఆ పార్టీలో ఏం జరుగుతుంది? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. 6 ఎంపీలు మాకు వద్దని చెప్పి వెళ్ళిపోయారు. సో ఒక పార్టీకి, ఒక అధికార పార్టీకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? సో ఒకటేంటంటే ఏదో చేయబోయి ఏదో అయ్యింది అని అంటారు. ఒకటి చేయబోతే ఇంకోటి అయ్యిందని చెప్పి అని అంటారు కదా. బహుశా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలా అయ్యిందేమో అనిపిస్తుంది జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. సో అతను ఏమనుకున్నాడంటే గ్రాఫ్ బాగలేదు కాబట్టి గ్రాఫ్ బాగలేని వాళ్ళని పక్కన పెట్టేసి కొత్త వాళ్ళకి ఇస్తే మళ్ళీ అధికారంలోకి రావచ్చు అని చెప్పేసి భావించి ఉండవచ్చు. కానీ బాగుంది ఆయన గ్రాఫ్ కదా సార్, ఎంపీ గ్రాఫ్ బాగానే ఉంది. ఎంపీ ఆయన గ్రాఫ్ ఆయన బాగుందని చెప్పి ఆయన ఫీల్ అవుతుంది. ఎమ్మెల్యేలు ఏమనుకున్నారు, మా గ్రాఫ్ బాగానే ఉంది, జగన్మోహన్ రెడ్డి గ్రాఫే బాగాలేదని ఎమ్మెల్యేలు అనుకున్నారు. ఎంపీలు ఏమనుకున్నారు, మా గ్రాఫ్ బాగుంది, జగన్మోహన్ రెడ్డి గ్రాఫే బాగలేదు, ఎమ్మెల్యే గ్రాఫే బాగలేదు, మాది బాగుందని చెప్పి అనుకున్నారు. అంటే ఎవరికి వాళ్ళే బాగుంది అనుకుంటారు, సహజంగా అనుకుంటారు. అది ఎవరి తప్పులు వాళ్ళకి తెలియదు. అలానే ఎవరికి వాళ్ళే మా గ్రాఫ్ బాగుంది అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తన గ్రాఫ్ బాగుంది, మిగతా వాళ్ళది బాగలేదని చెప్పి ఆయన భావించి ఈ బదిలీలు, ఈ వ్యవహారం మొత్తం తీసుకొచ్చాడు. ఫస్ట్లో ఒకళ్ళిద్దరిని మార్చినప్పుడు బాగానే ఉంది, మంచి మార్పులు చేశాడు, బాగా చేయాల్సిందే అని చెప్పేసి ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చేశారు అక్కడ ఉండేటువంటి క్యాంప్ ఆఫీస్లో ఉండేటువంటి కోటరీ. ఓకే, దాంతో ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి మొత్తాన్ని మార్చడం మొదలుపెట్టాడు. ఇప్పుడు 8 లిస్టులు అయిపోయినాయి, 9వ లిస్ట్ అవుతుంది. సరే, ఈయన 9 లిస్టులు వచ్చినా 8 లిస్టులు వచ్చినా అసలు ఉన్నటువంటి వాళ్ళు పార్టీని వెళ్ళిపోతున్నారు. ఇవాళ ఎంపీగా అభ్యర్థులకి కొరత ఏర్పడింది. అసలు ఎంపీ అభ్యర్థులు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని అంటే దాదాపుగా సగానికి పైగా ఎవరు లేరు. అప్పట్లోనే మొదటి నుంచి వినిపించిందంటే మొత్తం 22 మంది ఎంపీలు లోక్సభలకు వాళ్ళకుంటే 22 మందిలో 19 మంది మేము పోటీ చేయడానికి ఇష్టపడలేదని చెప్పేసి వాళ్ళే సర్దుకున్నారని చెప్పి చెబుతుంది. అంటే ఎవరికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా అయితే సర్వేలు ఉంటాయో అలాగే ప్రతి పొలిటీషియన్కి కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు కూడా సర్వేలు చేయించుకుంటారు. అసలు మన గ్రాఫ్ ఏంటి, మనం నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేయొచ్చా లేదా, ఒకవేళ పోటీ చేస్తే గెలవగలమా లేదా, గెలవాలంటే ఎక్కడ ఏం చేయాలి, వీటన్నిటి మీద ఎవరికి వాళ్ళే జాగ్రత్త పడతాడు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే జాగ్రత్త పడటం కాదు, ఎవరికి వాళ్ళే జాగ్రత్త పడతాడు. జగన్మోహన్ రెడ్డి అందరూ ఎమ్మెల్యేలు గెలిస్తేనే కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది. కాబట్టి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు గ్రాఫ్ చెక్ చేసుకుంటూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నారు, అందరి గ్రాఫ్ బాగలేదు, నాది మాత్రమే బాగుందని చెప్పి అనుకొని ఈ మొత్తం వ్యవహారాన్ని చేశారు. చివరికి ఏమైంది, ఆయనకి బొమ్మరిల్లు ఫాదర్ లాగా అయిపోయింది. బొమ్మరిల్లు ఫాదర్ తెలుసు కదా, ఆయన అందరిని కట్టడి చేయాలనుకుంటాడు, వాళ్ళే రివర్స్ అవుతారు లాస్ట్కి. ఏది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అలా అయింది. ఇప్పుడు ఎంపీలు కొరత, అసలు ఎంపీలే లేరు ఆ పార్టీకి. ఇప్పుడు ఎవరెవరు వెళ్ళిపోయారని మనం లిస్ట్ అవుట్ తీసుకుంటే ప్రధానంగా చాలా ఇప్పుడు ఈ 40 రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉంటే 40 రోజులే కదా ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు ఆ పార్టీకి లేరు. వాళ్ళందరూ చాలామంది ఇప్పుడు ఆల్రెడీ టికెట్ ఇచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ మాకొద్దు టికెట్, మేము పోటీ చేయలేము అనేటువంటి పరిస్థితికి వచ్చారు. మళ్ళీ సర్వేలు చేయించుకొని అనౌన్స్ చేసిన తర్వాత. సో ఇప్పుడు తిరుపతి ఎంపీ ఆదిమూలం ఆయన నేను పోటీ చేయను అన్నాడు. ఫస్ట్ ఆదిమూలాన్ని పోటీ చేయమన్నాడు. ఆదిమూలాన్ని పోటీ చేయమంటే ఆయన నీ గ్రాఫ్ బాగలేదు నియోజకవర్గంలో, నువ్వు ఎంపీగా పోటీ చేయి అని చెప్పేసి అన్నాడు. ఆయన నాకు వద్దని చెప్పి వెనక్కి తిరిగితే లాస్ట్కి మళ్ళీ గురుమూర్తిని పెట్టాడు. గురుమూర్తి అంతకుముందు చేసిన గురుమూర్తి బాగలేడని చెప్పి ఆదిమూలంకి ఇచ్చాడు. ఆదిమూలం కాన్స్టిట్యూన్సీ లేదు బాగలేదని చెప్పి ఆయన ఎంపీ చేశారు. ఆ గురుమూర్తి ఎంపీగా ఉంటే ఎంపీ గ్రాఫ్ నీది బాగలేదని చెప్పేసి ఆయనేమో ఏదో కాన్స్టిట్యూన్సీకి వేసాడు. లాస్ట్కి ఆదిమూలం నాకొద్దు, అసలు నేను ఎంపీగా పోటీ చేయాలంటే మళ్ళీ అదే గురుమూర్తిని తిరుపతికి ఆయన పోటీ చేయమని చెప్పాడు. అంటే గ్రాఫ్ అంత లోపలే 2-3 రోజుల్లోనే లేదా ఒక 4 రోజుల్లోనే మారిపోతుందా? మారదు కదా. సో ఆయన ఆదిమూలం కాదన్నాడు కాబట్టి ఉన్న ఆయనే నువ్వే చేయి బాబు అని చెప్పి కాళ్ళు గడ్డలు పట్టుకొని బతిలు ఆడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక గుంటూరు ఫస్ట్ ఏమనుకున్నారు, మోదుగుల చేత పోటీ చేయించాలని చెప్పుకున్నారు. వేణుగోపాల్ రెడ్డి చేత పోటీ చేయించాలనుకున్నారు. ఆయన సున్నితంగా నేను చేయను, నాకొద్దు, నీ రాజకీయాలు నీకు ఒక దండం అని చెప్పి ఆయన చెప్తే అప్పుడేం చేశారు, ఉమారెడ్డి వెంకటరమణ ప్రకటించారు. ఈ ఉమారెడ్డి వెంకటరమణ ఏం చేశారు, ఉమారెడ్డి వెంకటరమణ గ్రాఫ్ చూసుకొని
ఉమారెడ్డి వెంకటరావు గ్రాఫ్ కూడా బాగలేదని చెప్పేసి ఆడ పొన్నూరు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే కిలార్ రోసయ్య ఉన్నాడు కదా, నువ్వు పొన్నూరుకు పనికిరావు, నీ గ్రాఫ్ అక్కడ బాగలేదని చెప్పి గుంటూరు ఎంపీగా నీ గ్రాఫ్ బాగుందని చెప్పి గుంటూరు ఎంపీగా తీసుకొచ్చారు. పొన్నూరు అసెంబ్లీకి బాగాలేనటువంటి గ్రాఫ్ గుంటూరు ఎంపీకి ఎట్లా బాగుంటుంది? ఓకే. సో గుంటూరు ఎంపీగా ఆయన్ని కిలార్ రోసయ్యని ఇప్పుడు అనౌన్స్ చేశారు, వెంకటరమణని తప్పించేశారు. ఇదంతా జరిగింది ఎన్ని రోజులు? 1 నెల రోజుల లోపలే, 20 రోజుల లోపలే ఎన్ని మార్పులు జరిగినాయి. మచిలీపట్నం ఎంపీగా ఫస్ట్ సింహాద్రి రమేష్ని పోటీ చేయమన్నారు. సింహాద్రి రమేష్ని పోటీ చేయమంటే నా వల్ల కాదు అని చెప్పి ఆయన సున్నితంగా తిరస్కరించాడు, నేను పోటీ చేయను, నా వల్ల కాదు అని. ఆ తర్వాత ఏం చేశాడు, కొత్త అభ్యర్థిని ఇప్పుడు ఎతుకుతున్నారు. కంటి సుమేరలో ఎవడు కనపట్ల మచిలీపట్నానికి. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ బాలశౌర్య జనసేన పార్టీలో జాయిన్ అయిపోయాడు ఆయన. సో వైసీపీకి ఎవరైనా ఉన్నారంటే ఊరు లేరు, కంటి సుమేరలో ఎవరు కనిపించట్లా. లాస్ట్కి పేరు నాని చేత చేపిస్తారో ఏమో తెలియదు, కానీ ఇప్పటివరకు అయితే క్యాండిడేట్ని కనిపించట్లా. ఇక విశాఖకు వచ్చేటప్పటికి విశాఖపట్నంలో ఝాన్సీకి ఇచ్చారు. ఝాన్సీకి ఇస్తే ఇప్పుడు ఝాన్సీ ఏంటంటే, అన్న నన్ను వదిలిపెట్టేసి, నన్ను ఆన్లోకలు అవుతాను, నన్ను వదిలిపెట్టాయి అన్న అని చెప్పేసి మొన్న పోయి అడిగారని చెప్పి తెలుస్తుంది. బొత్స ఝాన్సీ. ఓకే. అంటే బొత్స ఝాన్సీ ఎందుకు అడుగుతుంది? గంటా శ్రీనివాసరావుని చూపురుపల్లి ఏమని చెబుతున్నాడు, బొత్స సత్యనారాయణ ఏమో భీములు ఏమని చెబుతున్నాడు వైసీపీ. ఈ తెలుగుదేశం వాళ్ళు అక్కడ చేయమంటున్నారు. సో ఇవన్నీ ఎందుకన్నా వద్దులే, మేము విజయనగరం నుంచి విశాఖపట్నంలో తీస్తే మాకు ఆదరణ ఉంటుందా లేదు, పైగా అక్కడ తెలుగుదేశం పార్టీ గట్టి క్యాండిడేట్, అవును, జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు. సో పొత్తులు అసలు గెలిచే అవకాశం ఉందా? కానీ ఎంపీగా పోటీ డబ్బులు అయితే పెట్టాలి. ఎన్ని ఎందుకులన్నా నేను తప్పుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి రిక్వెస్ట్ చేసిందని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఒక లేటెస్ట్ టాక్. మరి విశాఖలో మళ్ళీ ఎంపీ క్యాండిడేట్ని ఎత్తుక్కోవాలి ఆయన. ఇక కర్నూలు గుమ్మనూరు జయరాం అయితే ఫస్ట్లోనే ఆయన నమస్కారం పెట్టాడు, గుమ్మనూరు జయరాం నా వల్ల కాదని చెప్పి. రేపు మాపు తెలుగుదేశం పార్టీలో జారుతున్నాడు ఆయన. ఇప్పుడు కర్నూలుకి ఎవరైనా అంటే ఇంతవరకు ఎవరు దొరకట్లా, ఎవరిని ఒకరిని పెడతారు. అది ఎవరు దొరికితే వాళ్ళని పెట్టే పరిస్థితి ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటివరకు అయితే కర్నూలు ఎంపీగా ఎవరిని ఫైనల్ చేయలేదు. ఇక నరసరావుపేట తీసుకుంటే కనుక ఇప్పటివరకు క్యాండిడేట్ లేదు. క్యాండిడేట్ లేకపోతే ఇప్పుడు ఆ నుంచి సిట్టింగ్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఆ పార్టీని వదిలిపెట్టి నేను నీ పార్టీ తరఫున పోటీ చేయలేని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరు క్యాండిడేట్ అంటే రకరకాల పేర్లు చూసి లాస్ట్కి ఎవరు దొరక నెల్లూరు నుంచి తీసుకొచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి నెల్లూరు నుంచి ఇక్కడ పెడితే ఆయనకేమో ఎవరి పేర్లు తెలియవు, ఎవరి క్యాడర్ తెలియదు అంటే అక్కడ ఉండేటువంటి జనాలు ఏమో గగ్గోలు పెడుతున్నారు. సో అది పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు నరసరావుపేటకి మరి ఆయన క్రాప్ బాగలేదని చెప్పేసి మళ్ళీ నెల్లూరు పంపించాలని చెప్పి చూస్తున్నారంట. ఎందుకని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్ళిపోయాడు కదా, అందుకని మళ్ళీ ఇప్పుడు అనిల్ కుమార్ని మళ్ళీ నెల్లూరు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారని చెప్పి అంటున్నారు. తర్వాత ఒంగోలు వచ్చేసి సిట్టింగ్ ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, పార్టీ మానేశాడు. ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరిని పెట్టాలి ఒంగోలుకి అనేది అర్థం కావట్లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకటించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎక్కడ లేక తిరుపతి నుంచి తీసుకొచ్చి, చిత్తూరు జిల్లా నుంచి తీసుకొచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పెట్టారు. ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గ్రాఫ్ బాగుందా లేదని చెప్పి చెక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పెడితే బాగుంటుందా లేకపోతే రోజాని తీసుకొచ్చి చేస్తే బాగుంటుందా అనేది మళ్ళీ డైలమాలో ఉన్నారు. అక్కడ ఎవరు పోటీ చేస్తారో తెలియదు ఇప్పటి వరకు. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్తున్నారు, కానీ గ్రాఫ్ బాగాలేదు, మళ్ళీ రోజా అని చెప్పి మొన్న ఈ మధ్య వినపడింది. అంటే చివరి వరకు ఉంచుతారా లేదా తెలియదు. షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏమవుతుందో తెలియట్లా. తర్వాత విజయవాడలో అసలు ఎంపీ అభ్యర్థి లేరు మొన్నటిదాకా. తెలుగుదేశం పార్టీ నుంచి కేసీఆర్ నాని వస్తే ఆయనకి నువ్వే పోటీ చేయి, నువ్వే ఉండు అని చెప్పి ఇచ్చేశారు. ఇప్పుడు కేసీఆర్ నాని గ్రాఫ్ బాగలేదని చెప్పి మళ్ళీ ఇప్పుడు తాజాగా గ్రాఫ్లు వచ్చినాయి అని చెప్పి అందరినీ పిలిచి అక్కడ తాడేపల్లి క్యాంప్ హౌస్లో పంచాయతీ పెట్టారు అని చెప్పి 2-3 రోజుల నుంచి న్యూస్ వస్తుంది. అంటే మళ్ళీ ఇప్పుడు పర్యటన అయితే చేస్తున్నాడు కేసీఆర్ నాని. ఇప్పుడు షెడ్యూల్ వచ్చిన తర్వాత జడ్జ్ చేసేటువంటి సర్వేలో కనుక కేసీఆర్ నాని గ్రాఫ్ బాగాలేదని అంటే ఆల్ ఆఫ్ సడన్గా ఏ పీవీపీనో లేకపోతే ఏ ఎన్ఆర్ఐనో తీసుకొచ్చి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మళ్ళీ మార్చే అవకాశం ఉంది అని చెప్పి బెస్ట్ క్యాండిడేట్ ఎవరున్నారని చెప్పి వెతుకుతున్నారు విజయవాడకి అని చెప్పి చూస్తున్నారు. సో అదొకటి. ఇక విజయవాడ పోతే ఏలూరు ఎంపీ ఎవరు దొరకలే. అక్కడ ఏలూరులో ఎవరు దొరకపోయాలకి ఏం చేశారు ఆయన, అక్కడ మంత్రిగా ఉన్నటువంటి నాగేశ్వరరావు ఉన్నాడు కదా, కార్మూర్ నాగేశ్వరరావు కుమారుడికి ఆయనకి అప్పచెప్పారు. ఏలూరు లాంటి చోట కార్మూర్ నాగేశ్వరరావే అక్కడ ఎమ్మెల్యేగా గెలవాలనే పరిస్థితి ఉంది. కార్మూర్ నాగేశ్వరరావు కొడుకు ఎంపీకి ఇచ్చారు ఏలూరుకి. సో ఇలాంటి పరిస్థితి అంటే ఎవరు దొరకకపోతే ఒక కుటుంబంలోనే 2-3 ఇచ్చేస్తున్నాడు ఆయన. తర్వాత నర్సాపురం
నరసాపురం ఎంపీగా అసలు ఎవరు అనేది అర్థం కల. ఫస్ట్ శ్యామలదేవ్ అన్నారు, ఫస్ట్ గోకరాజు అన్నారు, గోకరాజు గంగరాజు, తర్వాత జీవిక రాజు అన్నారు. ఎంతమంది రాజులు ఉంటే అంతమంది రాజుల పేర్లు చెప్పారు. ఏ రాజు అక్కడ నిలబడలా. లాస్ట్కి ఎవరు లేకపోయేటప్పటికీ ఉమాబాల అనేవాడిని తీసుకొచ్చి పెట్టారు, ఫ్రెష్ క్యాండిడేట్ని. ఆ విధంగా జడ్పీ చైర్మన్ ఏదో అంతకుముందు చేశారని అంటున్నారు. ఆ ఉమాబాలను తీసుకొచ్చి ఇప్పుడు చూపిస్తున్నారు. నరసాపురం లాంటి లోక్సభ స్థానానికి ఉమాబాల అనే క్యాండిడేట్ని చూపిస్తున్నారు. ఇప్పుడు దాదాపు 5 పరిశీలించారు వాళ్ళు. ఈ 5-6 నాకు వద్దు అని చెబితే లాస్ట్కి ఉమాబాలని పెట్టారు. తర్వాత కాకినాడ సునీల్ అంటున్నారు ఇప్పుడు. సో ఎవరో దొరికేదాకా ఇంకా టెంపరీ షో అతనితో చేస్తున్నారు. ఈ టెంపరీ షో మరి సునీల్కి నాకు ఇష్టం లేదు, నేను వేరే చూసుకుంటాను, మీరు కాకినాడ ఎంపీగా ఎవరన్నా పెట్టుకోండి అని చెప్పి చెబుతున్నాడు. ప్రస్తుతానికైతే సునీల్ని షో చూపిస్తున్నారు. మరి ఆ సునీల్ ఉంటారో లాస్ట్ వరకు ఉండడో నాకైతే వద్దంటున్నాడంట ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనే జరుగుతుంది. సో ఈ విధంగా ఎంపీలు దొరకనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. ఇప్పుడు హిందూపురం ఉంది, అక్కడ లేరు, ఎవరినో పెట్టారు. సో ఎక్కడ కూడా కరెక్ట్గా ప్లేస్ లేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఉన్న వాళ్ళ గ్రాఫ్ బాగాలేదంటున్నారు, పోనీ కొత్త వాళ్ళ గ్రాఫ్ బాగుందంటే అది బాగాలేదని చెప్పి ఆయనే మళ్ళీ పాత వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. అంటే ఈ షెడ్యూల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏళ్లలో మరి ఎంతమందిని ఉంచుతారా, ఎంతమందిని మళ్ళీ మార్చేస్తారా అంటే ఈలోపే వీళ్ళు సర్దుకుంటున్నారు. దాదాపు 15 చోట్ల మేము పోటీ చేయమని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంపీలు కావాలను అనేటువంటి బోర్డు వేసుకునే పరిస్థితికి వచ్చింది. మనకి అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి కదా, ఉపాధ్యాయులు కావాలను, అవును, ఆయాలు కావాలను, వంట మనిషి కావాలను, హెల్పర్స్ కావాలని బోర్డు వేస్తారు కదా. అలా సొంత మీడియా ఉంది కదా, దాంట్లో ఎంపీ అభ్యర్థులు కావాలను అని చెప్పి వేసుకునే పరిస్థితికి వచ్చింది. అయితే ఒక కండిషన్ అయితే పెడుతున్నారంట. అది మాగుంట శ్రీనివాసరెడ్డి చెప్పిన సమాచారం. అది మాగుంట శ్రీనివాసరెడ్డి ఏం చెప్పారు, ముందు 180 కోట్లు నాకు డిపాజిట్ చెయ్యి, 180 కోట్లు డిపాజిట్ చేస్తే నేను ఎంపీగా మళ్ళీ కంటెస్ట్ చేసే అవకాశం ఇస్తానని చెప్పి చెప్పాడంట. అంటే ఎంపీ ప్రతి వాళ్ళకి ఎవరు వచ్చినా కానీ మినిమం 100 కోట్ల, 120 కోట్ల, 130 కోట్ల, 150 కోట్ల, 200 కోట్ల అడుగుతున్నారు, కండిషన్స్ పెడుతున్నారు. బహుశా అందుకే పారిపోతున్నారేమో అనిపిస్తుంది. అసలు గెలుస్తాం తెలియని పరిస్థితుల్లో ఈ 100 కోట్లు 200 కోట్లు ఎక్కడ తెచ్చిస్తామని చెప్పేసి వెళ్ళిపోతున్నారేమో. బహుశా అందుకే వీళ్ళు వాళ్ళ సొంత మీడియాలో ఎంపీ అభ్యర్థులు కావాలను, మినిమం 100 కోట్లు కావాలను, లేదంటే 200 కోట్లు డిపాజిట్ చేయవాలని ఇలాంటివి ఏమన్నా వేయాల్సి వస్తుందేమో భవిష్యత్తులో. మరి అలాంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ పార్టీలో. మరి ఆయన ఎందుకు మరి ఆయన అట్లా చేస్తున్నారో అర్థం కావట్లా. వైసీపీలో ఎంపీ అభ్యర్థి కావాలి, చాలామంది ఉన్నా కానీ ఎవరో పోటీకి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, కొత్త వాళ్ళు రావట్లేదు.